హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గురించి, అక్కడ చేయవలసినవి, చేయకూడనివి, మేము చేసిన మిస్టేక్స్ మీకు చెప్తున్నాను. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా సుబ్రహ్మణ్య రోడ్ స్టేషన్కి ఎలా రావాలో మన ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక వ్యూ వస్తుంది. ముందుగా సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్లో దిగాలి. అక్కడ నుంచి కుక్కేకి 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మేమైతే ఒక ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాము. కాస్ట్ కూడా పర్లేదు, రీజనబుల్గానే ఉంటుంది. సో మేము స్టేషన్ నుంచి కుక్కేకి వెళ్తుంటే దారిలో అయితే చాలా బాగుంటుంది, గ్రీనరీగా ఉంటుంది ఫ్రెండ్స్. టెంపుల్ నియర్గానే 2 కిలోమీటర్స్ దూరంలో మనకి కోనేరు ఉంటుంది. అక్కడ ఏంటంటే చాలామంది స్నానాలు చేస్తారు మంచిదని. సో టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసారంట. తారకాసుని వధ తర్వాత ఇక్కడ స్వయంభుగా వెలిసారంట. తర్వాత మన వాసుకి కూడా ఇక్కడ స్వామివారి ఎదురుగా సిల్వర్ స్తంభంలా ఉంటుందంట ఫ్రెండ్స్. సో అందుకని ఇక్కడ నాగప్రతిష్టలు, నాగసర్ప దోషాలకు పూజలు చేస్తుంటారు. సో మనకి రూమ్స్ అయితే ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్, చాలా రూమ్స్ ఉంటాయి. మనం టెంపుల్కి రీచ్ అయిన వెంటనే చాలామంది అడుగుతుంటారు రూమ్స్ అని. సో ఎవరి కాస్ట్కి తగ్గట్టు వాళ్ళకి రూమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మేమైతే ముందుగా రూమ్కి వెళ్ళిపోతున్నాము, లాడ్జ్కి వెళ్ళిపోతున్నాము, కొంచెం ఫ్రెష్ అప్ అవుదామని. సో మేమైతే ఒక లాడ్జ్ తీసుకున్నాం ఫ్రెండ్స్. అది టెంపుల్కి 100 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. సో ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసరికి మాకు పర్ డేకి 1000 రూపీస్ తీసుకున్నారు ఫ్రెండ్స్. పర్లేదు, రూమ్ అయితే నీట్గానే ఉంది. అక్కడే మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, హాట్ వాటర్ అన్నీ ఉన్నాయి, ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. మాకేంటంటే లాడ్జ్కి రైట్ సైడ్లో ఒక ఊరు ఉందన్నారు. సో అక్కడ ఏదో టెంపుల్ ఉందన్నారు. మేమైతే ఈవినింగ్ నైట్ 8 o'clockకి వెళ్తున్నాము. వెళ్తుంటే ఇళ్ళన్నీ అక్కడక్కడ దారిలో ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ కొంచెం కేరళ స్టైల్లో ఉన్నాయి. ఆ టైంలో వెళ్తుంటే ఈ టైంలో వెళ్ళకండి, రేపు మార్నింగ్ వెళ్ళండి, ఈ టైంలో ఎలిఫెంట్స్ తిరుగుతుంటాయి, ప్రాబ్లం అవ్వచ్చు అన్నారు. మేమైతే రిస్క్ తీసుకోలేదు, వెనక్కి వచ్చేసాము. సో ఫ్రెండ్స్ మేమైతే రెడీ అయ్యాము, స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో టెంపుల్ నియర్గానే షాపింగ్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్, బాగుంది. ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. టెంపుల్ చూడండి, అదంతా ముందు ఓపెన్ ఏరియా, చాలా బాగుంది. సో అక్కడే చెప్పులన్నీ వదిలేస్తున్నారు. యాక్చువల్గా చెప్పుల స్టాండ్ ఉంది, కానీ అందరు ఇక్కడే పెట్టేస్తున్నారు. కొంతమంది అక్కడ పెట్టే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. సో టెంపుల్ చూడండి ఫ్రెండ్స్. టెంపుల్కి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి అన్నప్రసాద టెంపుల్ అంట. తర్వాత అక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, అది రథం అంట. ఏదైనా స్పెషల్ డేస్కి ఓపెన్ చేస్తారు. మనకి రైట్ సైడ్ వచ్చేసరికి సేవా కౌంటర్, ఇంకా లగేజ్ రూమ్ అవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లగేజ్ రూమ్లో అయితే మనం లగేజ్ పెట్టుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం అమౌంట్ పే చేయని అవసరం లేదు. అక్కడే మనకి ఏవో ఆఫీస్ కూడా ఉంటుంది, ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడే మాట్లాడచ్చు. సేవా కౌంటర్ ఫ్రెండ్స్. మనకి నాగప్రతిష్ఠ చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అవి మార్నింగ్ మనకి టోకెన్ ఇస్తారు. సో ఇది అన్నప్రసాద టైమింగ్స్ ఫ్రెండ్స్, మీరు చూడండి. టెంపుల్కి మనకి లెఫ్ట్ సైడ్ మీకు సర్ప సంస్కార సేవా కౌంటర్ అది. సో మేమైతే టెంపుల్ నియర్గానే లోపలికి వెళ్ళడానికి చూస్తున్నాము. టెంపుల్ టైమింగ్స్ చూడండి, మార్నింగ్ 6:30 నుంచి ఆఫ్టర్నూన్ 1:30, మళ్ళీ ఆఫ్టర్నూన్ 3:30 నుంచి 8:30 వరకు ఉంటున్నాయి ఫ్రెండ్స్. దేవుడి దర్శనానికి అయితే ఓపెన్ ఉంటుంది. సో మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక ఇది ఉంది ఫ్రెండ్స్, ఐ మీన్ అబ్బాయిలు అయితే షర్ట్ ఏమి వేసుకోకూడదు, బనీన్ కూడా వేసుకోకూడదు, అట్లానే స్వామివారి దర్శనానికి వెళ్ళాలి, అది రూల్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కూడా చూడండి. సో మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. చుట్టూ చిన్న చిన్న రథాలు ఉన్నాయి లోపలైతే టెంపుల్లో, బాగున్నాయి. ఆ టెంపుల్ కూడా కొంచెం మొత్తం అంత కేరళ స్టైల్లో ఉంది. సో ఫ్రెండ్స్ టెంపుల్ ముందుగానే అందరు అక్కడ నిద్ర చేస్తారు. సో మేము 100 రూపీస్ పే చేస్తే వాళ్ళు ప్రసాదం ఇచ్చారు. ఆ బ్యాగ్లో వచ్చేసరికి
అదేమో పంచకజ్జాయ తీర్థం అంట. మళ్ళీ ఒక లడ్డు ఇచ్చారు. మళ్ళీ పంచకజ్జాయ పొడి అని మొత్తం 5 డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ మిక్స్ చేసి ఉన్నాయి పొడిలాగా. బాగుంది ప్రసాదం. అవి 2 ప్యాకెట్స్ ఇచ్చారు. అన్నీ ఒక బ్యాగ్లో వేసి ఇచ్చారు. ఫ్రెండ్స్ మేము ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే, మేము అక్కడికి వెళ్ళాక మాకు తెలిసింది ఏంటంటే, ఫస్ట్ అక్కడ కుక్కే నుంచి ధర్మస్థలం దగ్గరే ఫ్రెండ్స్. చాలామంది కుక్కేకి వెళ్ళి తర్వాత ధర్మస్థలంకి వెళ్తుంటారు. కానీ అలా కాదంట, ముందుగా ధర్మస్థలంలో స్వామివారి దర్శనం చేసుకొని తర్వాత కుక్కేకి రావాలంట. ఎందుకంటే మనకి ధర్మస్థలం వచ్చేసరికి శివయ్య స్వామి ఫాదర్ కాబట్టి అక్కడ చేసుకున్నాక సన్ దగ్గరకు వచ్చి దర్శనం చేసుకోవాలంట. మాకు తెలియక మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాము, ఇక్కడ దగ్గర ఉండేసరికి. సో మరుసటి రోజు మేము వెళ్ళాము ధర్మస్థలంకి. ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ అప్డేట్ చేస్తాను, అది కూడా చూడండి ఫ్రెండ్స్. అది వచ్చేసరికి గోధుమ తోరణం అంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు ఎవరైనా ప్రీవియస్ ఏమైనా చూస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని విశిష్టత ఏంటో నాకు తెలియదు ఫ్రెండ్స్. నియర్గానే అక్కడ మనకి గోల్డ్తో చేసినవి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి, షాపింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా కుక్కే టెంపుల్ గురించి ఏమైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.